ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఏ పోటీ పరీక్షలు తీసుకున్నా ఆయా పోటీ పరీక్షల్లో సంబంధిత విషయాలతో పాటు కరెంట్ అఫైర్స్, జీకేకి సంబంధించి ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఈ జీకే కరెంట్ అఫైర్స్పై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంతగా ప్రాధాన్యత ఉన్న ఈ జీకే కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో పోషిస్తున్న ప్రాముఖ్యత గురించి చెప్పేందుకు పోటీ పరీక్షల విశ్లేషకులు జి వెంకటరమణ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటరమణ గౌడ్. అయితే జీకే కరెంట్ అఫైర్స్ దీని పరిధిని మనం లెక్కగట్టలేం. సరే, ఏదైనా మన సబ్జెక్టుకి సంబంధించి దానికి ఒక సిలబస్, అదొక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది, దాని లోపల మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ జీకే కరెంట్ అఫైర్స్ అట్లా కాదు, రోజు రోజుకు మారుతూ ఉంటుంది కదా. మరి ఈ జీకే కరెంట్ అఫైర్స్కి ప్రాముఖ్యత పోటీ పరీక్షల్లో ఎట్లా ఉన్నది, దాని గురించి చెప్తారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద పార్ట్స్. జనరల్ స్టడీస్లో ఉన్న 13 విభాగాల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి. కానీ ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 13 విభాగాల పైన ప్రభావాన్ని చూపుతుంది. అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకునే అభ్యర్థి ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అంశాల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఒకటి. అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏ పోటీ పరీక్షలు ఉన్నాయన్నా ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది అభ్యర్థి విజయ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. దీనికి పరిమితం అంటూ లేదు, ప్రపంచంలో ఏ మూల నుండైనా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మన రాసే ఎగ్జామ్ని బట్టి మేబీ ఏ ఏరియా నుండి ఎక్కువ ప్రశ్నలు రావచ్చు అనే కొద్దిగా స్పష్టత తెచ్చుకుంటే ఈజీగా దీని మీద గ్రిప్పు సాధించి మిగిలిన అంటే జనరల్ స్టడీస్లోని మిగిలిన భాగాలలో ఒకవేళ సమకాలీన అంశాల మీద ప్రశ్నలు అడిగితే ఈ కరెంట్ అఫైర్స్ మీద నీకున్న గ్రిప్పు ఆ ప్రశ్నలను ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఈ పోటీ పరీక్షలకు సంబంధించి దాదాపు 13 విభాగాలు ఉంటాయి. అందులో ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఒకటి అన్నారు కదా. ఒక్కసారి ఆ విభాగాలన్నింటి గురించి కూడా అంటే మా శ్రోతలకి తెలియజేస్తారా? ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్ర అంశాలు ఇవన్నిటి అత్యంత కీ రోల్ పోషించడం జరుగుతుంది. వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే మనకు స్పోర్ట్స్, అవార్డ్స్, నియామకాలు, సదస్సులు, సమావేశాలు, మరణాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, భారతదేశ అధినేతల విదేశీ పర్యటనలు, విదేశీ నేతల భారత పర్యటన నుండి తరచుగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ కరెంట్ అఫైర్స్ కూడా జనరల్గా ఎట్లుంటుందంటే అభ్యర్థి రాసే పరీక్షను బట్టి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటుంది. ఒకవేళ అభ్యర్థి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు రాష్ట్ర అంశాల ప్రాధాన్యత పెద్దగా ఉండకపోవచ్చు. కేంద్రము, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలో ఉంటున్నది రాష్ట్రమే, ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే, ఉద్యోగం చేయాల్సింది కూడా రాష్ట్రమే. కాబట్టి రాష్ట్ర అంశాలను అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్ర అంశాలపైన అభ్యర్థులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరి జాతీయ అంశాలలో ఏముంటాయి, అంతర్జాతీయ అంశాలు ఏదంటాయి అనేది కూడా మనం చర్చిద్దాం. అయితే ముందుగా ఈ రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా మనకు రాష్ట్ర స్థాయిలోనే ఈ పరీక్షలు ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటివి. అంటే ఈ పరీక్షల్ని దృష్టిలో ఉంచుకొని చెప్పండి, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎట్లా సంసిద్ధులు కావాలి? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏ పోటీ పరీక్ష కావచ్చు, అది గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా తెలంగాణ అంశాలకు మనం ప్రీవియస్ ఇంతకు ముందున్న ప్రశ్నలను కానీ ఇంతకు ముందు జరిగిన ఎగ్జామ్స్ మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా ప్రజా సంక్షేమం కోసం అమలు పరుస్తున్న పథకాలు, విధానాల పైన ఖచ్చితంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు మనకు మార్పులు చేర్పులు, మనకు గతంలో ప్రగతి భవన్ ఉండే, దాన్ని ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చిండు. గతంలో నంది అవార్డ్స్ పేరుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నంది అవార్డ్స్, ఇప్పుడు గద్దర్ పేరుతో. సో మేబీ గతంలో మనకు తెలంగాణ గీతంగా జనరల్ గా అఫీషియల్ ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడ దాని యొక్క అధికారికంగా నిర్వహించిన సందర్భాలు లేకుండా ఇప్పుడు దాన్ని కూడా జయ జయ తెలంగాణ. సో మేబీ ఇటువంటి అంశాలను అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు నాగోబా జాతర, ఆ తర్వాత ఎందుకంటే తెలంగాణ కల్చర్ కు సంబంధించింది. సో మేబీ వాటి నుంచి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు మనకు తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కోస్గి. సో ఇటువంటి వాటి పైన అభ్యర్థులు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. సో ముఖ్యంగా పథకాలు, విధానాలు, కీలకమైన నియామకాల పైన ఖచ్చితంగా అభ్యర్థులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి పట్టు సాధించాలంటే అభ్యర్థులు
ఏ రకమైన ప్రణాళిక వేసుకోవాలి, ఏ రకంగా ప్రయత్నం చేయాలి, దానికి సంబంధించిన వనరులు ఏమేమి ఉంటాయి, అంటే ఈ జీకే సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఏ రకమైన వనరులు అందుబాటులో ఉంటాయి, వాటి గురించి చెప్తారా? ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కు నిర్దిష్టమంటూ సిలబస్ అంటే ఏం లేదు. ప్రపంచంలో ఏ మూల నుండైనా రావచ్చు. కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్పు సాధించాలంటే అభ్యర్థులు ప్రతిరోజు చేయాల్సిన పని మినిమం సుమారు ఒక 2 పత్రికలు చదివే ప్రయత్నం చేయాలి. ఏ పత్రికలని కాకుండా మినిమం ఒక 2 పత్రికలు, వీలైతే ఒక ఇంగ్లీష్ దినపత్రిక చదవడమే కాదు, అందులో ఉన్న కీలకమైన అంశాలను రెగ్యులర్గా నోట్స్ రాసుకుంటే నీ ఎగ్జామ్ నాటికి నువ్వు ఏ మ్యాగజైన్ చదవాల్సిన అవసరం ఉండదు, అదొకటి చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా కరెంట్ అఫైర్స్ చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఇది పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఏం చేస్తున్నారంటే కరెంట్ అఫైర్స్ కదా, చివరికి ఎగ్జామ్కి ఒక 3 రోజుల ముందు లేదా వారం రోజుల ముందు 1 మంత్. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అది 100% తప్పుడు అభిప్రాయం. అభ్యర్థి తన లక్ష్యాన్ని విధించుకొని ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుండే కరెంట్ అఫైర్స్ చదువుకోవడం మంచిది. దానికి తోడు రెగ్యులర్గా పత్రికలు చదువుతూ ప్రామాణికమైన మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. సరే, మనకు పత్రికలు చదవడం వీలు కాలేదు అనుకుంటే మనకు మార్కెట్లో రకరకాల మ్యాగజైన్స్ ఉన్నాయి. ఆ మ్యాగజైన్స్ ఎంపిక చేసుకుని చదవడం కూడా మంచిది. అలాగే టీవీ కార్యక్రమాలలో జరిగే డిబేట్స్ని కానీ రెగ్యులర్గా న్యూస్ చూస్తూ ఉండడం కూడా చేయాలి. ఇది చేస్తే ఖచ్చితంగా మనకు ఈ కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్పు సాధించడానికి అవకాశం ఉంటుంది. అది మెయిన్ అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని అది. అయితే సాధారణంగా ఇప్పుడు మనం ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు విషయాల వారీగా దాన్ని విభజించుకొని ఈ విషయానికి ఇంత, ఈ విషయానికి ఇంత అని ఇట్లా మనని సమయాన్ని మనం విభజించుకున్నప్పుడు ఈ జీకే కరెంట్ అఫైర్స్కు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలా, ఎంత సమయం వెచ్చించాలా? కరెంట్ అఫైర్స్ కు నిర్దిష్టమైన సిలబస్ అంటూ ఏమీ లేదు, ఒక అంశం. రెండవ అంశం, ఏ పోటీ పరీక్షలోనైనా కరెంట్ అఫైర్స్ నుండి ఇన్ని ప్రశ్నలు అడుగుతాడు అనేది ఎక్కడ లేదు. జనరల్ స్టడీస్ లో పార్ట్గా ఉంటుంది. ఒక్కోసారి 10 అడగచ్చు, 15 అడగచ్చు, 8 అడగచ్చు. సుమారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రతిరోజు తన దినచర్యలో మినిమం 1-2 అవర్స్ ఈ కరెంట్ అఫైర్స్ కు కేటాయించుకుంటే, ఎందుకంటే దీని అనడంలో ఇంకొక కారణం కూడా ఉంది. చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తున్నారు అంటే కరెంట్ అఫైర్స్ కోణంలోనే చూస్తున్నారు. కానీ కరెంట్ అఫైర్స్ మీద నీకు అవగాహన ఉండి పట్టు ఉంటే జనరల్ స్టడీస్ లో మిగిలిన అంశాల పైన కూడా ఈ కరెంట్ అఫైర్స్ వల్ల మనం ఈజీగా ప్రశ్నలకు ఆన్సర్ చేసే అవకాశం ఉంది. సో అభ్యర్థులు మినిమం 1-2 అవర్స్ దీనికోసం ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్ గా పేపర్ చదువుతూ, న్యూస్ చూస్తూ, వీలైనంత వరకు నోట్స్ రాసుకోవడం అనేది అత్యంత కీలకం. అయితే మొత్తం మీద అభ్యర్థులు ఎవరైనా కానీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి దీని మీద పట్టు సాధించాలంటే ఏం చేయాలనేది దాని గురించి ఒక్కసారి సూచిస్తారా? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధించడం అనేదానికి దీనికి జనరల్గా ఒకటే, రెగ్యులర్గా పేపర్ చదవడం, రాయడం. సోషల్ మీడియాలో రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. అలాగే యూట్యూబ్లో నీకు ఏదైతే ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ చదువుతున్నావు, దానిపైన నీకు పేపర్లో నాలెడ్జ్ నీకు స్పష్టత వస్తలేదు, కనీసం యూట్యూబ్లో పోయి దానికి సంబంధించిన సెర్చ్ చేసినంటే నీకు ఈజీగా దానికి సంబంధించిన అన్ని ఏదైతే ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా నీకు రావడం జరుగుతుంది. దానిలో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరైతున్నారో నీకు కావాల్సిన టాపిక్ను ఆయన విన్నామంటే ఖచ్చితంగా మనం దాంట్లో గ్రిప్ సాధించుకోవచ్చు. ఈజీగా స్కోర్ను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా అభ్యర్థులకి మీ సూచన, సలహా, ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసం చెప్తారా? అభ్యర్థులు ఒకటే, మన లక్ష్యాన్ని విధించుకున్న తర్వాత సమయం కోసం నోటిఫికేషన్ ఎదురు చూడకుండా ప్రణాళికబద్ధంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా చదివితే 100% విజయం సాధించవచ్చు. మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్కి సంబంధించిన గత విజేతలను చూసినా కూడా మీరు చదివే విధానంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం మనకుంటుంది. చాలా సంతోషం వెంకటరమణ గౌడ్ గారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నది, మరి ఈ జీకే కరెంట్ అఫైర్స్ పైన అభ్యర్థులు పట్టు సాధించాలంటే ఏం చేయాలి, ఏ రకంగా ప్రిపేర్ కావాలనే దాని గురించి చక్కగా వివరించారు. మరి అభ్యర్థులు ఎవరైతే ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతిలో ఒక ప్రణాళికను నిర్దేశించుకొని ఆ ప్రణాళికబద్ధంగా సాధన చేసి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మంచి సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.